హలో బిజీ పీపుల్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్స్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు స్పెషల్ వచ్చేసి మ్యాంగో చట్నీ. రెసిపీలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం నా యూట్యూబ్ ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కొట్టండి. పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ఫస్ట్ మ్యాంగోస్ తీసుకొని వాటర్లో 1 అవర్ నానబెట్టుకోవాలి. నానబెట్టాక చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి దాన్ని క్లాత్ తోటి తుడిచి పైన ట్రాన్స్ఫర్ లేయర్ని తీయాలి. ఇక్కడ మనం 1 kg చిన్న ఆవాలు తీసుకున్నాం. దీన్ని రోస్ట్ చేయకుండా డైరెక్ట్ ఎండర్లో పెట్టేసి దీన్ని మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించినట్టు మరీ స్మూత్గా కాకుండా ఇలా పట్టుకోవాలి. నెక్స్ట్ మనం 1/2 kg పెద్ద ఆవాలు తీసుకోవాలి. ఇవి కూడా మనం ఎండలో పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న తర్వాత 200 grams మెంతులు తీసుకొని అది కూడా ఇలా పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చడి ఎలా పెట్టాలో చూద్దాం. ఫస్ట్ ఒక పెద్ద బౌల్ కానీ లేదంటే ఒక ప్లాస్టిక్ టబ్బు కానీ తీసుకోవాలి. మీ క్వాంటిటీ తగ్గట్టు తీసుకోండి. నెక్స్ట్ ఒక ఈ సైజ్ బౌల్ తీసుకొని దాంతో 8 bowls మ్యాంగోస్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చెప్పే మెజర్మెంట్స్ అన్నీ ఈ బౌల్ తోటి 8 bowlsకి మనం మెజర్మెంట్స్ చెప్తున్నాం. ఫస్ట్ బౌల్ వేసుకునే ముందు ఎవరైనా నచ్చిన దేవుణ్ణి మొక్కుకొని వేసుకోవాలి. ఎందుకంటే ఇయర్ మొత్తం చట్నీ మంచిగా ఉండాలంటే అలా మొక్కుకోవాలి. ఇలా 8 bowls వేసుకోవాలి. ఎప్పుడైనా సరే మనం పికిల్ పెట్టుకునేటప్పుడు ఈ సైజ్ మ్యాంగో పీస్ని కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఒకటి మ్యాంగో పీస్ వేసుకున్నా మొత్తం అన్నం అంతా తినొచ్చు. సో ఇలా మరీ పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా మీడియం సైజ్ కట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం పచ్చడి ఇయర్ మొత్తం గట్టిగా ముక్క ఉండాలంటే దీంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మేము 1/2 liter ఆయిల్ యాడ్ చేస్తున్నాము. ఇలా ఆయిల్ యాడ్ చేసి మొత్తం మిక్స్ చేయాలి. అన్ని పీసెస్ కలుస్తట్టు మొత్తం మంచిగా మిక్స్ చేసి పెట్టుకోవాలి నీట్గా. నెక్స్ట్ ఇలా కలిపాక పక్కన పెట్టి ఈ లోపల మొత్తం ఉప్పు కారం అన్నీ కలుపుకుందాం మనం. నెక్స్ట్ మన చట్నీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఇక్కడ మనం 2 types ఆఫ్ కారం తీసుకుంటున్నాం. ఫస్ట్ వన్ ఏంటంటే 3 mango మిర్చి పౌడర్, సెకండ్ వన్ ఏమో నార్మల్ కారం. ఇప్పుడు కొంచెం ఆయిల్, కొంచెం చిన్న ఆవాల పిండి, కొంచెం పెద్ద ఆవాలది, కొంచెం మెంతుల పౌడర్, కొంచెం సాల్ట్. ఇప్పుడు మనం ఈ బౌల్ తోటి మెజర్మెంట్స్ తీసుకుందాం. ఈ బౌల్ తోటి 8 bowls మ్యాంగో పీసెస్ తీసుకున్నప్పుడు ఒక ఫుల్ బౌల్ మనం కారం తీసుకోవాలి. ఇది 3 mango కారం అంటే కలర్ ఉంటుంది కానీ కొంచెమే కారం ఉంటుంది. సో మనం ఇది ఒక 1 bowl తీసుకోవాలి. ఈ కారం వేయడం వల్ల చట్నీ అంతా రెడ్ కలర్లో బాగుంటుంది. ఇలా కారం అంతా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం తీసుకునేది నార్మల్ కారం. ఈ కారం ఏంటంటే స్పైసీ ఉంటుంది. సో కొంచెం స్పైస్ కావాలన్న వాళ్ళు కొంచెం వేసుకోవాలి. ఇది నిండుగా ఏం కాదు, కొంచెం నిండుకి తక్కువ. ఇలా వీడియోలో చూపించినట్టు ఇంత క్వాంటిటీ వేసుకోవాలి ఈ కారం. నెక్స్ట్ సాల్ట్. ఇది చట్నీస్ దొరికే సాల్ట్. ఇది 1 bowl వేసుకోవాలి. మరి నిండు అంటే ఒత్తి పెట్టొద్దు, జస్ట్ ఇలా వేసుకోవాలి సాల్ట్. ఇది ఒక 1 bowl యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ పెద్ద ఆవాలు పౌడర్ వేసుకోవాలి. ఇది ఒక 1/2 bowl వేసుకోవాలి. చట్నీలో 2 varieties ఆఫ్ ఆవాల పౌడర్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. సో అందరు 1 type వేస్తారు కానీ ట్రై చేయండి. నెక్స్ట్ 1/2 చిన్న ఆవాల పౌడర్ వేసుకోవాలి. 2 కలిపి 1 bowl ఉండాలి పౌడర్. ఇలా పౌడర్ అంతా వేసుకున్నాక ఒక గుప్పెడు మెంతి పౌడర్ వేసుకోవాలి.
ఎక్కువ వేసుకోవద్దు, చేదు ఉంటుంది. కొంచెం ఒక గుప్పెడు వేసుకోవాలి. నెక్స్ట్ ఒక గుప్పెడు మెంతులు వేసుకోవాలి. వేసుకొని మొత్తం నీట్గా మిక్స్ చేసుకోవాలి. మొత్తం అన్నీ కలిసేటట్టు మిక్స్ చేయాలి. సో మొత్తం ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం ఈ పౌడర్ అంతా వేస్తూ మ్యాంగోస్ని కలుపుతూ ఉండాలి. ఇలా మొత్తం కలిపాక ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం 3 లీటర్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. పల్లి ఆయిల్ ఇది. చట్నీస్కి పల్లి ఆయిల్ వాడితే చాలా టేస్టీగా ఉంటుంది, మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఇదంతా మిక్స్ చేయాలి. చట్నీకి ఎప్పుడైనా మనం ఎంత మిక్స్ చేస్తే అంత టేస్ట్ ఉంటుంది, అంత లాంగ్ టైం చట్నీ ఉంటుంది. మొత్తం ఇలా మిక్స్ చేశాక కొన్ని ఎల్లిపాయలు తీసుకోవాలి. కొన్ని ఎక్కువనే వేసుకోవచ్చు, పర్వాలేదు. లేదంటే మీకు నచ్చలేదంటే కొంచెం తక్కువ వేసుకోండి. సో ఎల్లిపాయలు వేస్తుంటే తినేటప్పుడు చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇలా మొత్తం మిక్స్ చేశాక ఒక 3 days పక్కన పెట్టుకోవాలి చట్నీని. త్రీ డేస్ తర్వాత చట్నీలో ఇలా ఆయిల్ అంతా పైకి తేలుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఒకసారి గంటెతోటి నీట్గా మిక్స్ చేయాలి. నీట్గా మిక్స్ చేశాక ఉప్పు కారం ఏమైనా తక్కువైందో చూసుకొని సరిపోని వాళ్ళు మళ్ళీ యాడ్ చేసుకోండి. ఇలా మొత్తం మిక్స్ చేశాక జాడీలకి ఫిల్ చేయాలి. ఫస్ట్ మనం జాడీలో కొంచెం ఆయిల్ వేసుకున్నాక చట్నీ మొత్తం దాంట్లో ఫిల్ చేయాలి. ఇలా మొత్తం ఫిల్ చేయాలి. ఫిల్ చేశాక ఆయిల్ అంతా పైకి తేలుతూ ఉంటుంది. సో ఇలా పెట్టుకుంటే చట్నీ పర్ఫెక్ట్గా ఉంటుంది. పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ ఇవి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం ఎంత కష్టపడి వీడియో చేశాను కదా, సో నా కోసం ఒక్క లైక్ కొట్టండి. Thank you for watching and don't forget to subscribe.